విలక్షణమైన ఆలోచనలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఇదంతా వినగానే మనకి గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని దీవిస్తాం. కానీ ఆర్జీవి స్టైలే వేరు. తన పుట్టినరోజును కూడా చావు గురించి ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వర్మ ఏమన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన ఎప్పటిలాగే తనదైన శైలిలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఇవాళ నేను చావుకి మరో ఏడాదికి దగ్గరయ్యాను కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోకూడదు. థ్యాంక్స్. అంటే పుట్టినరోజు అనేది వయసు పెరగటం కాదు, మరణానికి ఒక అడుగు దగ్గరవటం అని వర్మ తన ఫిలాసఫీని బయటపెట్టారు. సాధారణంగా కేక్ కట్టింగ్స్, పార్టీలతో హడావుడి చేసే ఈ రోజున సంబరాలు చేసుకోకూడదని చెప్పటం కేవలం వర్మకే సాధ్యం. నిజానికి వర్మ ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఒకలా ఆలోచిస్తే ఆయన మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పుట్టినరోజుని మరణంతో ముడిపెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇదిరా పచ్చి నిజం అంటుంటే, మరికొందరు బర్త్డే రోజు కూడా ఇలాంటి మాటలేనా వర్మ గారు అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి చావుకు దగ్గరయ్యానంటూ వర్మ చేసినటువంటి ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.